ప్రభుత్వ పథకాలను హేళన చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించి సమాజంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలపై క్రిమినల్ కేసులు పెట్టారని కాంగ్రెస్ జిల్లా నాయకులు చంతన్ రామరాజు కోరారు. రైతు రుణమాఫీతో పాటు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులపై మహబూబాబాద్ జిల్లా టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారం కోల్పోయినా కడుపు మంటతో రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు, ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఉద్యోగ అర్హత పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించలేదని, బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదని చంతన్ రామరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక 6 నెలలుగా వస్తుంది. ఈ 6 నెలల లోపల ఏవైతే హామీలు ఇచ్చారో ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ ఇవాళ రైతును రాజును చేయడం కోసం, ఆపదలో ఉన్నటువంటి రైతును ఆదుకోవడం కోసం రైతు రుణమాఫీ కూడా 2 లక్షలు కూడా మరి ఇలా ప్రభుత్వం మాఫీ చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ రాష్ట్రం లోపల సంపన్న వర్గాలు ప్రతి ఒక్కరూ, కులం లేదు, మతం లేదు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మరి కార్మికులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు చేరువగా తీసుకొచ్చేసి వాళ్ళ అభివృద్ధిలో భాగస్వామై వాళ్ళ భవిష్యత్తు బంగారు పాట వేస్తున్న ఈ తరుణం లోపల 10 ఏళ్ళు నిరంకుశత్వంగా అవినీతిగా పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు పదవి పోయింది, పార్టీ ఓడిపోయింది, మేము అధికారం లేవనేట్టు ఒకే ఒక్క అక్కస్తో, కడుపు మంటతో ఇవాళ ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, ఈ సంక్షేమ పథకాలను అవహేళన చేస్తూ, అపహాస్యం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం మొదలుపెట్టింది. ఇవాళ